వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆవకాయ బిర్యానీ. ఇంట్లోనే చాలా ఈజీగా హెల్దీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. మనం చేసేది ఫ్రై ఐటమ్ కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకుంటాం. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకు ఆనియన్స్ యాడ్ చేసుకుంటామంటే చికెన్ ఫ్రైలో మసాలాలు వేస్తాం కాబట్టి చేదు అట్లా రాకుండా కాస్త స్వీట్గా మంచి కమ్మటి టేస్ట్ రావాలంటే ఆనియన్స్ వేసుకోవాలి. మూత పెట్టడం వల్ల ఉల్లిపాయలు మాడిపోకుండా చక్కగా వేగుతాయి. శుభ్రంగా మజ్జిగతో కడిగిన చికెన్లో అర స్పూన్ పసుపు, అర స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ కి అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా వేగిన ఉల్లిపాయల్లో ఇలా కలిపిన చికెన్ ని వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ముక్కలన్నీ కాస్త ఉడికే వరకు కూడా మూత పెట్టి ఆవిరికి చికెన్ ని బాగా మగ్గనివ్వాలి. 10 నిమిషాల్లో వాటర్ అంతా బయటకు వచ్చి ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ కి మసాలా పౌడర్, ఇంట్లో చేసిన మసాలా పౌడరే. ఇలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత సాల్ట్, కారం ఇంకా మనకు కావాల్సిన ఫ్లేవర్లన్నీ యాడ్ చేసుకోవచ్చు. చికెన్ లో వేసిన కారం కాకుండా ఇలా పైన మళ్ళీ కారం వేసుకొని కాస్త మగ్గనిచ్చి తిన్నామనుకోండి, తినేటప్పుడు మంచి స్పైసీగా ఉంటుంది. ఎంత ఈజీగా చికెన్ ఫ్రై చేసేసుకోవచ్చో కదా. ఇలా చేసుకుంటే మనం రెస్టారెంట్ లో చికెన్ ఫ్రై అనేది అస్సలు తినము. మనం తినే వంట చాలా టేస్టీగా ఉండాలి అంటే క్వాంటిటీతో పాటు క్వాలిటీ ఇంపార్టెంట్. మార్కెట్ లో దొరికే మసాలా పౌడర్లు, కారం, పసుపు వాడకుండా ఇంట్లో చేసుకునేవి వాడుకుంటే బయట రెస్టారెంట్ లో తినే ఫుడ్ కంటే బ్రహ్మాండమైన ఫుడ్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ ఫ్రై కోసం ఒక బోనస్ టిప్ చెప్తాను. షుగర్ ని కాస్తంత స్ప్రింకిల్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఫ్రై రైస్ అండ్ బిర్యానీస్ కంటే స్టార్టర్ లాగా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చికెన్లో ఎక్కువ రకాల ఫ్లేవర్లు వేసుకోకుండా నాటు స్టైల్లో ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా తినొచ్చు. మరి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.